అందరికీ నమస్కారం. 'మోహన్ బాబు' భార్య 'కనుమూత' ఈ విషయాలను తెలుసుకుంది వీడియోని కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కలెక్షన్ కింగ్ మంచుని 'మోహన్ బాబు'పై ఇప్పుడంటే ట్రోల్స్ వస్తున్నాయి కానీ టాలీవుడ్‌లో ఆయన కూడా గొప్ప నటుడు అనే సంగతి ఒప్పుకోవాల్సిందే. 'పెదరాయుడు' సినిమాతో పాటు 'మోహన్ బాబు' కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. హీరోగా, విలన్‌గా 'మోహన్ బాబు' విశ్వరూపాన్ని చూపించారు. అయితే ఆయన కొన్నిసార్లు నోరు జారడం వల్ల ఈ ట్రోల్స్ వస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతుంటారు. ఇదిలా ఉంటే 'మోహన్ బాబు' జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. 'మోహన్ బాబు' మొదట విద్యాదేవిని వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరి సంతానమే మంచు లక్ష్మి. అయితే 'మోహన్ బాబు' విద్యాదేవితో ఎంతో అన్యోన్యంగా ఉండేవారట. అయితే కెరీర్ ప్రారంభంలో 'మోహన్ బాబుకు' సరిగ్గా అవకాశాలు లేనప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా విద్యాదేవి ఎంతో ధైర్యం చెప్పేవారట. ఓసారి 'మోహన్ బాబు' ఇంటి అద్దె కట్టడం ఆలస్యం కావడంతో ఆ ఇంటి యాజమాని వారు వంట వండుకునే పాత్రలో మూత్ర విసర్జన చేశారట. ఈ విషయాన్ని 'మోహన్ బాబు' స్వయంగా చెప్పారు. దీంతో 'మోహన్ బాబు' జీవితంలో ఎదగాలంటే మరింత కష్టపడాలని ఎక్కువ సినిమాల్లో నటించేవారట. కానీ 'మోహన్ బాబు' సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల సమయానికి ఇంటికి వచ్చేవారు కాదట. దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయట. చిన్న గొడవల కారణంగా క్షణిక వ్యసనంలో విద్యాదేవి బలవత్మరానికి పాల్పడ్డారని చెబుతుంటారు. అనంతరం 'మోహన్ బాబు' విద్యాదేవి సోదరుని రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ మనోజ్ జన్మించాడు. అయితే 'మోహన్ బాబు' తన విద్యా సంవత్సరాలకు మొదటి భార్య పేరుని పెట్టారు. ప్రస్తుతం నిర్మాతగా, విద్యా సంస్థల డైరెక్టర్‌గా మరియు నటుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు 'మోహన్ బాబు' అసలు పేరు కూడా ఎవరికీ తెలీదు. 'మోహన్ బాబు' అసలు పేరు భక్త వత్సలం నాయుడు. కాగా ఆయనకు దివంగత దర్శక, నిర్మాత దాసనారాయణరావు స్క్రీన్ నేమ్‌గా 'మోహన్ బాబు' అని నామకరణం చేశారు. అయితే ఇక ఇదే పేరుతో 'మోహన్ బాబు' పాపులర్ అయ్యారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.